హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచార్య సోషల్ మీడియా. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి అమ్మా. మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఇస్తుంటాడు, డిసీజ్ పేరు ఇస్తాడు, దానికి సాధారణ పేరు లేదా జనరల్ నేమ్ ఏంటని మనకు బిట్ అడగడం జరిగింది. మొదటిది క్షయ, దీన్నే టీబీ అంటారు. టీబీ అంటే ట్యూబర్కులోసిస్. ఈ టీబీ అనే డిసీజు మనకి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియం వల్ల టీబీ రావడం జరుగుతుంది. ఈ టీబీకి సాధారణంగా ఏమని పిలుస్తారు అని అడుగుతాడు. సో టీబీని సాధారణంగా అయితే మనకి సైలెంట్ కిల్లర్, నిశ్శబ్ద హంతకి, అలాగే రికవరీ డిసీజ్ అని కూడా అంటారు. అంటే ఒక్కోసారి మళ్ళీ సాధారణ స్థితికి రికవర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రెండోది ధనుర్వాతము, ఇంగ్లీష్లో దీన్ని టెటానస్ అంటారు. ఈ టెటానస్, ధనుర్వాతము అనేది మనకి ఇది కూడా బ్యాక్టీరియా వల్లే వస్తుంది, బ్యాక్టీరియా డిసీజే. అయితే క్లాస్ట్రీడియం టెటానై అనే బ్యాక్టీరియం వల్ల రావడం జరుగుతుంది. జనరల్గా మనకి ఏమైనా గాజు పెంకులు కానీ ఐరన్ కానీ కోసుకుపోతే సెప్టిక్ అవ్వడం అంటారు కదా, అదే ఈ డిసీజ్. అందుకే దీన్ని లాక్డ్ జా, లాక్ అవుతుంది. లాక్ అంటే సెప్టిక్ అవుతుందని అర్థం. ఎక్కడైతే మనకి టెటానస్ అనే డిసీజ్ వస్తుందో వాళ్ళకి ఇచ్చే ఇంజెక్షన్ ఏమంటారంటే టీటీ ఇంజెక్షన్ అంటారు. టీటీ ఇంజెక్షన్ ఒకసారి అడిగాడు, టీటీ ఇంజెక్షన్లో టీటీ అనగానేమి అని అడిగాడు. టెటానస్ టాక్సికాయిడ్ అనేది టీటీ అనేది. సో లాక్డ్ జా అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ తట్టు, ఈ తట్టుని మనకి రుబియోలా అని కూడా అంటారు. తట్టు అనేది మనకి దేని వల్ల వస్తుందంటే వైరస్ వల్ల వస్తుంది, రుబియోలా అని పిలవడం జరుగుతుంది. ఈ తట్టు అమ్మవారు అని కూడా చెప్తుంటారు. నెక్స్ట్ గనేరియా, ఈ గనేరియా అనేది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్, సురక్షితము కాని లైంగిక సంబంధాల వల్ల బ్యాక్టీరియా ద్వారా వచ్చే డిసీజ్ ఏదంటే గనేరియా. ఈ గనేరియా అనేది మనకి సెగవ్యాధి అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇలాగ మనకు ఒక డిసీజ్ ఇచ్చి అటువైపు సాధారణంగా ఏమని పిలుస్తారు, మనకి బోధకాలు అంటారు. బోధకాలు అంటే పైలేరియా. ఆ డిసీజ్ని సాధారణంగా ఏమని పిలుస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఒక లిస్ట్ రూపంలో తయారు చేసుకొని మీరు చక్కగా చదువుకుంటే బిట్ అనేది మిస్ అవ్వదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.